ఈరోజు అంగన్వాడీలకు ఇచ్చే మొబైల్ ఫోన్ల మీద మేము కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆరోపణలు తప్పు అని వాళ్ళు చెప్పకుండా మా సోషల్ మీడియా మిత్రులు కానీ అందరూ పెడుతున్న పోస్టులు చూసి ఫ్రస్ట్రేషన్లో నిజాలు చెప్పకుండా మిమ్మల్ని చెప్పుతో కొడతా అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఓపెన్గా ఛాలెంజ్ విసురుతున్నా నేను సీతక్క గారికి. హైదరాబాద్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, వరంగల్లో ఉన్న మొబైల్ షాప్కి పోదామా, లేదా ములుగులో ఉన్న మొబైల్ షాప్కి పోదామా? మీరిచ్చిన శాంసంగ్ A06 4GB 64GB మొబైల్ ఎంతకు వస్తుందో మొబైల్ షాప్ పోయి తెలుసుకుందాం. అక్కడనే అడుగుదాం, మీరెంతకు కొన్నారు, ఆ మొబైల్ షాప్లో ఎంతకు అమ్ముతారు? ఓపెన్గా మొబైల్ షాప్లో 7,000 నుంచి 8,000కు వచ్చే ఫోన్ని మీరు 11,650 రూపాయలు కొన్నామని మీరే చెప్పారు. అంత వ్యత్యాసం ఎందుకున్నది? ఆ డబ్బులు ఎటు పోతున్నాయి? ఒక పక్క 54 కోట్లతో టెండర్ వేసి 14,000 అని చెప్పుకుంటూ మీరు 11,650 అని చెప్తారు. ఇంకా మేము పక్క రాష్ట్రాల కంటే 150 రూపాయలు మిగిలిచ్చినాం మన రాష్ట్రానికి అని చెప్తున్నారు. కానీ పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, త్రిపుర అయినా, ఈరోజు పంజాబ్ అయినా అన్ని రాష్ట్రాలు కూడా 5G మొబైల్స్ ఇస్తున్నాయి. మీరెందుకు 4G మొబైల్ ఇవ్వాల్సి వచ్చింది? మీరు చెప్పిన ప్రైస్లోనే అక్కడ 5G మొబైల్స్ ఇస్తుంటే ఎట్లా 4G మొబైల్స్ ఇస్తారు? దీని మీద మేము ప్రశ్నిస్తుంటే మా మీద కేసులు, మా కృషాంక్ గారి మీద కేసు పెట్టారు. మా సోషల్ మీడియా మిత్రులని చెప్పుతో కొడతా అంటారు. అట్లే మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని ఒక లీగల్ నోటీస్ పంపించారు. ఇట్లా లీగల్ నోటీసులు పంపాలి, కేసులు పెట్టాలి, చెప్పులతో కొట్టాలంటే ఎక్కడో తెలంగాణ 35 లక్షల ఎకరాల్లో వరిధాన్యం పండే తెలంగాణని 1 కోటి ఎకరాలలో వరిధాన్యం పండించే తెలంగాణగా తయారు చేసి దానికి ప్రధాన కారణమైన కాళేశ్వరం ఇప్పటికీ కూడా నడుస్తుండే కాళేశ్వరం, ఈరోజు కూడా కాళేశ్వరం మూటలు నడుస్తున్నాయి, కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, ఈరోజు భువనగిరి ఆలయాల్లో కూడా ఉన్నాయి. అలాంటి కాళేశ్వరం మీద కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 సార్లు మీరు 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయని చెప్పారు కదా. మీకు 1,00,000 నోటీసులు పంపొచ్చు, 1,00,000 కేసులు పెట్టవచ్చు, మీ మీద 1,00,000 చెప్పులు కూడా లేపొచ్చు. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి. మిమ్మల్ని ప్రజలకు సేవ చేయమని, మాకంటే మంచి ప్రభుత్వం, మంచి పాలనీయమని మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు ఏం చేస్తున్నారమ్మా? సీతక్క గారు, ఈరోజు ములుగులో ఏం జరుగుతున్నది? మీ అవినీతితో, అధికార మదంతో, నిర్లక్ష్యంతో, ధనదాహంతో ఇప్పటికీ నలుగురిని పొట్టన పెట్టుకున్నారు కదా మీరు ములుగులో. మేడారంలో అందరం చూసినాం, 200 సంవత్సరాలు 500 సంవత్సరాలు నిలిచే కట్టడాలని చెప్పి 200 కోట్లు పెట్టి మీరు రాళ్ళు తీసుకొచ్చి చేసింది వాస్తవం కాదా? ఆ కాంట్రాక్ట్ల కమిషన్ల కోసం 2 మంత్రులు కొట్టుకున్నది వాస్తవం కాదా? అక్కడ మేడారం జరుగుతున్న టైంలోనే అక్కడ రాళ్ళు విరిగిపడ్డాయి వాస్తవం కాదా? ఈరోజు అక్కడ మేడారంలో ఉన్న పూజారి రమేష్ కొడుకు అదే రాళ్ళు మీద పడి ఒక కాలు మొత్తం విరిగి, కాలు మొత్తం తీసేసి ఇంకొక కాలు విరిగి రాడ్లేసుకొని ఈరోజు ఆసుపత్రిలో ఉన్నది నిజం కాదా? ఇది మీ అవినీతికి ఉదాహరణ కాదా? మీరు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, వికలాంగుల మంత్రిగా ఉండి ఒక పసి బాలుణ్ణి, 6 సంవత్సరాల బాలుణ్ణి మీరు జీవితాంతం వికలాంగుని చేశారు కదా. ఇది మీ పాలన. ఈరోజు జరిగింది ఇదే అంగన్వాడీలో ఇచ్చే సత్తుపిండిని తీసుకొని ములుగు నియోజకవర్గంలో గోవిందరాపేట గ్రామంలో అక్కడున్న గ్రామ పాలకులు కోతులను చంపడానికి సత్తుపిండిలో విషగుళికలు పెడితే 6 సంవత్సరాల బాలుడు అశ్విన్ నందన్ ఈరోజు ఇప్పుడు వరంగల్లో MGM హాస్పిటల్లో ఆయన జీవితం కోల్పోయి మరణించి ఉన్నది వాస్తవం కాదా? దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, ఇటు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? కోతులను చంపడానికి విషం పెట్టమని ఎవరు చెప్పారు మీకు? ఈరోజు ప్రభుత్వ స్కూల్లో
గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటారని అందరికీ తెలుసు కదా. ఆ పిల్లలు ఆడుకునే ప్లేస్లో విషం పెట్టిన సత్తుపిండి పెడితే ఆ తెలియని బాలుడు ముగ్గురు తిన్నారు. అవి ఇద్దరు అక్కలు ఈ తమ్ముడు ముగ్గురు తింటే ఆ ఇద్దరికి తెలిసి ఇంటికి పోయి వాళ్ళని వైద్యం చేస్తే వాళ్ళిద్దరు బతికిరు. ఈ తమ్ముడు మాత్రం 6 సంవత్సరాల బాలుడు ఈరోజు చనిపోయిండు. దీనికి బాధ్యత ఖచ్చితంగా మీరే వహించాలి. అదేవిధంగా ములుగు గ్రామ పంచాయతీలో జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల తన కొడుక్కి వైద్యం చేయించలేని పరిస్థితుల్లో 2000 రూపాయలు లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు మహేష్ అనే పారిశుద్ధ కార్మికుడు. ఇది మీ నిర్లక్ష్యానికి సాక్ష్యం కాదా? ఒక రమేష్ అనే యువకుడు, MBA చదువుకున్న యువకుడు, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు అర్హుణ్ణి అయినా కూడా నాకు రాలేదు అని మొరపెట్టుకుంటే పోలీసులను పంపించి బెదిరిస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వాస్తవం కాదా? మీరు చేయాల్సింది ఏంటి? మీ మీద ఎన్ని కేసులు పెట్టవచ్చు, మీకు ఎన్ని లీగల్ నోటీసులు పంపొచ్చు, మీ మీద ఎన్ని చెప్పులు లేపొచ్చు, కానీ మేము అట్లా చేయం. మాకు అలాంటి సంస్కృతి లేదు, మాకు నేర్పలేదు కూడా. మీరు నిజంగా అవినీతి చేయకపోతే మీ నిజాయితీని నిరూపించుకోండి. మా మీద పెట్టిన కేసు నిలబడాలన్నా, మా అధ్యక్షుల వారికి పంపించిన నోటీస్ నిలబడాలన్నా, మీరు చెప్పిన చెప్పులు లేపాలన్నా మొదలు ఇందులో అవినీతి జరగలేదు, ఇది నిజాయితీగా చేసినామని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిరూపించుకోవడానికి మీరు కమిషనే వేస్తారో లేకపోతే CBI ఎంక్వైరీ చేపిస్తారో, కానీ ఏపిచ్చిన తర్వాత ఇందులో అవినీతి జరగలేదు అన్న తర్వాత ఈ పనులు చేయండి. మీరు అప్పుడు చెప్పులు లేపండి, లేకపోతే కేసులు పెట్టండి, లేకపోతే లీగల్ నోటీసులు పంపండి. అంతేగాని ఫ్రస్ట్రేషన్లో సహనం కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.